హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అందరూ తినేలాగా ఈజీగా ఇంట్లోనే చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ అవకాడో శాండ్విచ్ అయితే ఈరోజు నేను చూపిస్తున్నానండి. ఇంట్లో పిల్లలకి మనం ఏదైనా స్పెషల్గా ఇలా చేస్తే గాన చాలా ఇష్టపడి తింటారు. అందులో అవకాడో అనేది చాలా హెల్తీ కూడా. అందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఇలా పిల్లలకి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అవకాడో అనేది. ఇలా సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టండి, ఎప్పుడు కూడా ఇలానే కావాలి అని అంటారు. మరి ఈరోజైతే నేను ఈ వీడియో అయితే అవకాడో శాండ్విచ్ అయితే చూపిస్తానండి. మనం ఎన్నో రకాల శాండ్విచ్ అయితే తింటూ ఉంటాం కదా, అందులో భాగంగా ఇది కూడా ఒక శాండ్విచ్ రెసిపీ అండి. అవకాడో అనేది ఒక బటర్ క్రీమ్లా ఉంటుందండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఈరోజైతే ఈ వీడియోలో నేను ఈరోజు టేస్టీగా ఉండే అవకాడో శాండ్విచ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఇంట్లో ఉన్న బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా మనము ఎన్ని శాండ్విచ్ అయితే చేసుకుంటున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఒక 2 అవకాడో అయితే తీసుకుంటున్నానండి. ఒకటి బాగా పండిపోయి ఉంది, అంటే మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుందండి, బాగా పండిండేది. ఇందులో మనకు పల్ప్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి ఇలా మధ్యలోకి అనేది కట్ చేసేసి ఇందులో ఉన్న సీడ్ అనేది మనము బయటకు తీసేసి, అలాగే ఇందులో ఉన్న మనము పల్పుని ఇలా స్పూన్తో అనేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. ఇది మనకు బటర్ తిన్నంత టేస్ట్ ఉంటుందండి. ఇది మనకు హెల్తీ కూడా, లేడీస్కి అయితే చాలా హెల్తీ ఇది అవకాడో అనేది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా పండిపోయి ఉండేది కాబట్టి ఇది పచ్చిది చూడండి, కొంచెం గ్రీన్ కలర్లో ఉండేది, ఇది కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం బాగా హార్డ్గా, లోపల బాగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఇలా స్పూన్తో మొత్తం పల్ప్ అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొనేసి వీటిని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కొద్దిగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొనేసి, అలాగే కొద్దిగా టమోటో కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసేసుకొనేసి ఇందులోకి అలాగే కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే నేను పిండుకుంటున్నానండి. ఇలా హాఫ్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకొనేసి, మనకు మరీ ఎక్కువగా ఉంటే కూడా టేస్ట్ అయితే బాగుండదు, కొంచెం లైట్గా ఉండాలి. ఆ తర్వాత అలాగే కొంచెం ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. మనం వేసిన అవకాడో, టమోటో, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదండి, ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను క్యూమిన్ పౌడర్ అండి, జీరా పౌడర్, ఒక రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకుని, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి వీటన్నిటిని కూడా ఇలా ఫోర్క్తో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది మనకి. ఆ తర్వాత ఇక్కడ ఇలా చూడండి, ఇలా బాగా మొత్తం అంతా కలిసిపోయి మనకు బాగా పేస్ట్ లాగా రెడీ అయ్యాక, ఇప్పుడు మనము ముందే తీసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంది కదా, ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అన్ని వైపులా కూడా ఈ స్టఫ్ని మనము బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా అన్ని వైపు కూడా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకొని మరొక బ్రెడ్తో కూడా క్లోజ్ చేసుకొని ఇలానే మొత్తం అన్ని బ్రెడ్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక పెనం తీసుకొని ఇందులో నేను ఇంట్లో ఉన్న నెయ్యితో అయితే చేస్తున్నానండి. మీరు బటర్ కానీ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక, అన్ని వైపులో కూడా స్ప్రెడ్ చేసుకున్నాక, మనం ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ శాండ్విచ్ అయితే ఎలా ఉందో వాటిని ఇలా పెనం పైన పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాతనే మనము మరొక వైపు కూడా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి.
ఇలా మనకు ఇలా అన్ని వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాకే మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు అన్నీ మనకు బాగా కాలిపోయాక ఇలా రోస్ట్ అయ్యాక ఇలా తీసేసుకొని కట్ చేసుకొని, లేదంటే టమోటా సాస్ వేసుకొనేసి తినేయడమే అండి. టమోటా సాస్లో ముంచుకొని తినేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు. మీరు ఇంకా మైనో సాస్ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ అండి. అవకాడో శాండ్విచ్ అయితే ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టంగా తినే అవకాడో శాండ్విచ్ రెసిపీ అయితే మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపించేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.